నమస్కారం. దసరా నవరాత్రుల స్పెషల్ అందం ఆభరణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను సోమాజిగూడ సిఎంఆర్ సిల్క్స్ అండ్ జ్యువెల్స్లో ఉన్నానండి. మరి దసరా నవరాత్రులు స్పెషల్గా ఒక్కో రోజు ఒక్కొక్క బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటెంని చూస్తున్నాం కదా. మరి ఈరోజు ఏం చూపించబోతున్నానో తెలుసా? ఆడవారి బాలు జడలకి మరింత అందాన్ని ఇచ్చే బంగారపు జడలు. ఆడవారికి వాలు జడలు చాలా అందం కదా. మరి అందులోనూ ఆ వాలు జడలకి బంగారపు జడలు పెడితే ఇంకెంత అందంగా ఉంటాయో. మరి అలాంటి వాలు జడల్లోని అద్భుతమైన డిజైన్స్ని మనకు ఈరోజు చూపించడానికి సాయి గారు ఉన్నారు. హాయ్ అండి. ఈరోజు మరి అందమైన వాలు జడలను చూస్తున్నాం కదా. అంటే వాలు జడలకి పెట్టుకునే బంగారపు జడలు, అందులో చాలా రకాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏది తీసుకుందాం? స్టోన్ విత్ గోల్డ్ తోటి వచ్చిన కాంబినేషన్. ఓకే, గోల్డ్లో మనకి ఇవి సీజర్స్తో వచ్చిందా? సీజర్స్ అలాగే రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్. సీజర్డ్ అండ్ రూబీ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చింది. పైన వచ్చేసి మీకు లక్ష్మీ దేవత వస్తుంది, మీకు కింద వచ్చేసి నెమలితో సహా మీకు మిడిల్లో వచ్చేసి రూబీ విత్ కాంబినేషన్లో వస్తుంది అన్నమాట టోటల్. ఓకే, ఇది వచ్చి మనకి కంప్లీట్గా ఎక్కువగా అయితే వెరీ టైనీ సీజర్స్ని యూజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ లింక్ ఉంటుంది కదా. ఈ లింక్ ప్లేస్లో మాత్రం కొంచెం లక్ష్మీదేవి ఐడల్తో పాటుగా కొంచెం పెద్ద లాకెట్ టైప్లో వచ్చింది. తర్వాత నెక్స్ట్ నుంచి కొంచెం డిక్రీజ్ అవుతూ కొంచెం సైజు అసెండింగ్ ఆర్డర్లో వచ్చిందండి. అంటే కింద నుంచి మనకి వచ్చేసరికి కొంచెం డిక్రీజ్ అవుతూ వచ్చింది సైజు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి స్టెప్స్లో అన్నిటిలో కూడా పీకాక్స్ వచ్చాయి. ఫ్లవర్ డిజైన్, డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. అయితే పీకాక్స్ మాత్రం ఆల్టర్నేట్గా వస్తూనే ఉన్నాయి. మనకి అన్ని ప్లేసెస్లో పీకాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. మిడిల్లో మాత్రం రూబీ స్టోన్స్ని కొంచెం ఓవెల్ షేప్లో ఇచ్చారు. ఓవెల్ షేప్లో కొంచెం మీడియం సైజులో రూబీస్ని తీసుకుని అటాచ్ చేశారు. అది కాకుండా మనకి కొంచెం తక్కువగా ఎమరాల్డ్స్ని కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్గా మీకు ఒకటే కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా తీసుకోవచ్చు, లేదంటే ఇలా డిఫరెంట్ కొంచెం మల్టీ కలర్ ఉండేలాగా ప్రిఫర్ చేయాలనుకున్నా చేయొచ్చు. అయితే కింద చూసేసరికి మనకి ఒక జుంకీ వచ్చిందండి. ఈ జుంకీలో మాత్రం కంప్లీట్గా సీజర్స్ ఇచ్చారు. కింద కూడా చిన్న గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. ఇది ఎంతవరకు పడుతుంది వెయిట్? వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ పడుతుంది. ఇది వెయిట్ 190. ఓకే, మనకి ఇది 6 lakhs వరకు పడుతుంది. ఇంకా చాలా జడలు ఉన్నాయి. ఇప్పుడు సీజెడ్ కాంబినేషన్లో చూసాం కదా. ఒక ప్లెయిన్లో ఒకటి చూద్దాం. ఇది ప్లెయిన్లో చూస్తున్న జడ. అయితే ఇది కూడా కొంచెం పెద్ద సైజు కాకుండా మీడియం సైజులోనే చూస్తున్నాము. అంటే కొంచెం తక్కువ గోల్డ్ పట్టిందే చూస్తున్నాం అన్నమాట. అయితే ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఈ ప్లెయిన్ గోల్డ్లో ఇదంతా ఏం వర్క్ అంటారు? ఇది వచ్చేసి కోల్కతా వర్క్ వస్తుంది మ్యామ్. దీనిలో వచ్చేసి మీకు షైనింగ్ అని డిఫరెంట్ ఉంటుంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. టోటల్ ఫ్లవర్స్ తోటి వచ్చింది కాంబినేషన్. ఓకే, జాలీ వర్క్ టైప్లో కనిపిస్తుందండి. ఇది జాలీ వర్క్ టైప్లో వచ్చి పాట్ వచ్చింది స్టార్టింగ్లో మనకి చూసినట్లయితే. తర్వాత ఒక రౌండ్ సర్కిల్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ ఆల్టర్నేట్గా పాట్ టైప్ డిజైన్ వచ్చింది. ఇలా ఆల్టర్నేట్గానే తీసుకున్నారు. అయితే ఈ పక్కన మనకి 2 sides చూస్తున్నట్లయితే బంగారపు మువ్వలు అంటాం కదా. అంటే గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. 2 sides చూస్తున్నాం మనం. 2 sides కూడా గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చేసారు. అండ్ వెనక చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ జడకైతే అన్ని క్లిప్స్ వచ్చాయి. అంటే అన్ని లింక్స్ ఎక్కడికక్కడ కొంచెం టైట్గా ఉండడం కోసం అన్ని లింక్స్ ఇచ్చారు కంటిన్యూగా. అయితే ఈ జడ మొత్తం మనకి ప్లేన్ వచ్చింది కదా. కింద చూసినట్లయితే ఇక్కడ కూడా జుంకీని ఇచ్చారు. ఇందులో కూడా స్టోన్ వర్క్ అయితే ఏం లేదండి. కాకపోతే దీంట్లో చేసిన చేత ఎలా అంటే మనకి చాలా బ్రైట్ ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తం అంతా చాలా బ్రైట్ ఫినిషింగ్ ఇస్తూ ఆ కట్స్ కూడా మనకి అన్ని ఆల్మోస్ట్ ఆల్ స్టోన్స్ టైప్లో చాలా బ్రైట్గా కనిపించేలా డిజైన్ చేశారు. సిఎంఆర్లో అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళకి యూనిట్ ఉంది కాబట్టి అక్కడే తయారు చేపిస్తుంటారు. మార్కెట్లో చూసిన దానికంటే ఇక్కడ మనకి చాలా తక్కువే పడతాయి. అయితే ఇప్పుడు ఇంకొక జర్నీ చూస్తున్నాం. ఫస్ట్ మనం సీజెడ్ కాంబినేషన్లో చూసాము, ఎక్కువగా స్టోన్ వర్క్తో ఉన్నది. తర్వాత ప్లెయిన్ చూసాం గోల్డ్. ఇప్పుడు యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది కదా. రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ కూడా ఉంది ఇందులో. అయితే ఈ జడని చూసినట్లయితే కొంచెం లాంగ్ జడే చూస్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా పీకాక్స్ డిజైన్ వచ్చిందండి. పీకాక్స్ 2 sides వస్తూ మిడిల్లో ఫ్లవర్ వస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా మనకి సేమ్ అట్లానే వస్తుంది. కొంచెం సైజ్ తగ్గుతూ మనకి ఇక్కడ కిందకు వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ కొంచెం చిన్నగా వచ్చింది అంతే. ఇక్కడ అన్ని కూడా చిన్న జాయింట్స్ టైప్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ జడ. స్టిఫ్గా కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా స్టిఫ్ ఉండకుండా మంచి ఫ్లెక్సిబుల్ ఎక్కడ అంటే అలా వాడుకునేటట్టు. ఓకే, దీంట్లో కూడా ఎక్కువగా ఎవరైనా జడ వేసుకున్న తర్వాత దాంట్లో ఎక్కువగా చిక్కులు పడకుండా డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, ఫినిషింగ్ టోటల్ యాంటిక్
ట్రెడిషనల్ ఉంటుంది అన్నమాట డిజైన్. ఇందులో మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ ఉందండి. ఈ రూబీస్ ఎలా ఇచ్చారంటే మనకి 2 సైడ్స్ ఈ చివరిన ఒక చిన్న టియర్ డ్రాప్ షేప్లో ఇచ్చారు. అది కాకుండా లోపల నుంచి చూసినట్లయితే మనకి ఇన్నర్ సైడ్లోనేమో చిన్న చిన్న ఎమరాల్డ్స్ని యూజ్ చేశారు. మామూలుగా అయితే మాత్రం ఎవ్రీ ఫ్లవర్లో ఒక చిన్న రూబీ వచ్చింది. ఓకే, ఇలాగే మనకి ఈ ఆర్డర్ ఇలానే వస్తుంది. తర్వాత కింద చూసినట్లయితే ఒక జుమ్కీని ఇచ్చారు. సో ఈ జుమ్కీలో మాత్రం అన్ని కలర్స్ ఉన్నాయి, అంటే రూబీ అండ్ ఎమరాల్డ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక లైన్ ఇచ్చారు. మిగతా అంతా గోల్డ్లోనే ఇచ్చారు. అయితే డ్రాప్లెట్స్లో ఇచ్చిన దాంట్లో కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ లాగా ఇచ్చారన్నమాట. మిడిల్లోంచి ఒక రూబీని డ్రాప్లెట్లా ఇచ్చి దాని మీద కూడా మనకి డిజైన్ వచ్చింది, ఒక క్యాప్ స్టైల్లో వచ్చి డిజైన్ వచ్చింది. సో ఇది ఎంత వరకు ఉంటుంది వెయిట్? 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, 200 గ్రామ్స్ వరకు పడుతుందండి. అందమైన జడ ఇక్కడ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఒక లాంగ్ జడ ఉందండి ఇక్కడ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇది కూడా కంప్లీట్ రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చింది. డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది. స్టార్టింగ్లో మాత్రం ఒక ఆటన్ షేప్ టైప్లో వచ్చిందండి, కొంచెం బిగ్ సైజులో వచ్చింది. ఇందులో గ్రీన్ కలర్ స్టోన్స్ మనకి ఎలా వచ్చాయంటే, అంటే జనరల్గా ఎమరాల్డ్ కలర్ కొంచెం డార్క్ గ్రీన్లో వస్తుంటుంది, వెరీ లైట్ కలర్ వచ్చింది కదా. 3 షేడ్స్ వస్తాయి మొత్తం ఎమరాల్డ్. ఓకే, ఇందులో ఎమరాల్డ్ మాత్రం మనకి లైట్ గ్రీనిష్ షేడ్ వచ్చింది. మిగతా పింక్ అయితే మాత్రం రూబీ రెగ్యులర్గానే ఉంది. ఫస్ట్ డిజైన్ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంది. తర్వాత నుంచి ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ కూడా కొంచెం డిసెండింగ్ ఆర్డర్లో తగ్గుతూ వచ్చింది డిజైన్, కొంచెం లాంగ్ జడే ఇది. అయితే ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా చిన్న చిన్న జాయింట్స్, అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ని మొత్తం అంతా జాయిన్ చేసినట్లు డిజైన్ ఇచ్చారు. అండ్ దీనికి ఇటుపక్క అటుపక్క కూడా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, అంటే డ్రాప్లెట్స్ లాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ విత్ గోల్డెన్ బాల్స్ కాంబినేషను. అది ఆల్టర్నేట్గా తీసుకున్నారు. ఒక చోట ఎమరాల్డ్స్ ఇస్తే ఇంకో చోట రూబీస్ ఇచ్చారు. కాకపోతే రెండింటిలోకి కూడా మనకి గోల్డెన్ బాల్స్ మాత్రం కంప్లీట్గా వచ్చాయి. అన్నిటిలోని కాంబినేషన్ కరెక్ట్గా అలానే వచ్చింది. తర్వాత కింద చూసినప్పుడు ఇక్కడ కూడా జుమ్కీ ఇచ్చారు, మనకి చూస్తున్నాం కదా. ఈ జుమ్కీలో కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ ఈ రెండింటి కాంబినేషన్ ఉంది. అండ్ గోల్డెన్ దీని మీద క్యాప్ కూడా వచ్చింది. మధ్యలోంచి వచ్చిన ఒక రూబీ డ్రాప్లెట్ ఉంది కదా, దాని మీద చిన్న చిన్న కర్వ్స్ తీసుకుంటూ, అంటే టర్న్స్ తీసుకుంటూ ఒక డిజైన్ కూడా వచ్చింది. ఇది ఎంత పడుతుంది వెయిట్? 210 గ్రామ్స్ పడుతుంది. 210 వరకు పడుతుందా? ఓకే, 210 ఉందండి. ఇది కొంచెం లాంగ్ ఉంది కదా, సో మనకి కొంచెం వెయిట్ పెరిగింది అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. టెంపుల్ విత్ యాంటిక్ చూస్తున్నామండి. ఇది చాలా బ్రాడ్గా ఉంది కదా, మనం ఇందాక నుంచే చూసినవి కొంచెం సన్నగా చూసాము. హాలో మోడల్ వచ్చిందండి. హాలో అంటే మనకి కొంచెం లైట్ వెయిట్లో బాగానే వస్తాయి. హాలో టైప్ చూసినట్లయితే ఏవైనా కొంచెం తక్కువ వెయిట్లో కూడా అయిపోతుంటాయి. అయితే ఇది మాత్రం మనకి మామూలుగా ఎంత వెయిట్ ఉంటుంది? ఓకే, అయితే ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మాత్రం మనకి కొంచెం డీప్ యాంటిక్లో కనిపిస్తుంది. అంటే టెంపుల్లో కొంచెం కాపర్ షేడ్ వచ్చేవి కొన్ని వస్తూ ఉంటాయి. సో అది ఇందులో కనిపిస్తుంది మనకి. టెంపుల్ జ్యువెలరీలో అయితే మనం లక్ష్మీదేవి ఐడల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మనకి ఆ లక్ష్మీదేవి ఐడల్స్ కనిపిస్తున్నాయి. అయితే అష్టలక్ష్మిలు వచ్చాయా? దీంట్లో అన్ని లక్ష్మీదేవిలే వచ్చాయండి. అయితే ఈ లింక్స్ ఎలా ఇచ్చారంటే కొంచెం వేవ్ టైప్ డిజైన్ తీసుకున్నారు. అది కొంచెం క్రాస్ వచ్చింది చూడండి. ఈ టైప్ డిజైన్ తీసుకుని ఇవన్నీ కూడా మనకి లింక్స్ ఇచ్చారు. ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం మనకి ఇలా లింక్స్ టైప్లో డిజైన్ చేసి తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది, అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. ఇవన్నీ ప్లేన్లో వచ్చింది, అంటే ఐడల్ మొత్తం ప్లేన్ వచ్చింది. దానికి చుట్టూ చూస్తున్నట్లయితే అంటే అవుటర్ లైన్స్ 2 లైన్స్లో కూడా రూబీ స్పినల్స్ యూస్ చేశారు. మిగతా అంతా కూడా లక్ష్మీదేవి ఐడల్స్. అంటే మనకి స్టార్టింగ్లో పీకాక్స్ వచ్చాయి కదా, తర్వాత నుంచి మాత్రం ఎలిఫెంట్స్ వచ్చాయండి 2 సైడ్స్. మనకి కింద చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ జుమ్కాని ఇచ్చారు. ఈ జుమ్కేకి మాత్రం ఈ పైన కూడా మనకి అన్ని రూబీ స్పినల్స్ వచ్చాయి. అండ్ లక్ష్మీదేవి ఐడల్స్ కూడా వచ్చాయి దీంట్లో కూడా, అంటే లక్ష్మీ కాసుని చూస్తాం కదా ఆ టైప్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ ఈ పైన కూడా మనకు ఒక మంచి రూబీ స్పినల్ని కొంచెం పెద్ద సైజులో తీసుకున్నారు. ఇది ఎంత అన్నారు? 150 వరకు పడుతుంది కదా వెయిట్. ఓకే అండి, నైస్ వన్. ఇంకొకటి చూద్దాం. మనం ఇందాక టెంపుల్లో చూసాము, ఇది అగైన్ మళ్ళీ కొంచెం ట్రెండీ మోడల్ చూస్తున్నాము. ఇది సెమీ యాంటిక్ వస్తుంది అనమాట. ఇది కుందన్ విత్ మీకు రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే, ఇది పీకాక్ డిజైన్ కూడా ఉంది కాబట్టి లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇందులో మనం చూస్తున్నట్లయితే ఇది కూడా పీకాక్ డిజైన్ చూస్తున్నామండి. ప్లెయిన్లో పీకాక్స్ని తీసుకుని దాని ఐ ప్లేస్లో మాత్రం చిన్న రూబీ స్పిన్నల్ని యూస్ చేశారు. తర్వాత మిగతా అంతా మనకి వైట్ కుందన్స్ కనిపిస్తున్నాయి అండ్ గ్రీన్ కూడా వచ్చింది కాంబినేషన్. అంటే ఇక్కడ నుంచి మనకి కొంచెం డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది, కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇక్కడ నుంచి చూసేసరికి ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. కిందకు వచ్చేసరికి మనకి ఒక జుమ్కీని ఇచ్చారు. ఈ జుమ్కీలో వేరే కాంబినేషన్ ఏమి ఇవ్వలేదండి, జస్ట్ ప్లెయిన్ గోల్డ్ ఇచ్చేసి దానికి ఒక చిన్న స్టోన్ ఇచ్చారు కదా, వైట్ కలర్ కుందన్ ఇచ్చారు. కింద ఏమో ప్లెయిన్ గోల్డెన్
బాల్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. అయితే దీనికి చూస్తున్నాం కదా మనం 2 సైడ్స్ కూడా గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. జనరల్గా ఎక్కువగా రూబీస్ ఆర్ ఇంకా ఏమైనా లేదంటే ఎమరాల్డ్స్ ఇలాంటివి డ్రాప్లెట్స్ లాగా చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగా 2 సైడ్స్ ఇచ్చారు. అండ్ పైన ఉన్న పీస్లో కూడా మనకి 2 సైడ్స్ ఒక 2 యాడ్ చేశారు అనమాట. 2 యాడ్ చేశారు. ఇక్కడ నుంచి మాత్రం మనకి సింగిల్గా అటు ఇటు యాడ్ అవుతూ వచ్చింది. ఓకే, దీనికి కూడా మనకి లింక్స్ చూసినట్లయితే ఎక్కడికక్కడ మనం అటాచ్ చేసుకోవడం కోసం చిన్న చిన్న రింగ్స్ ఇచ్చారు. ఎక్కడికక్కడ కొంచెం ఎక్కువగా అది కనిపించకుండా మనకు కావాలనుకుంటే దీన్ని దేంతోనన్నా టై చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా చిన్న చిన్న రింగ్స్ని ఆల్టర్నేట్గా ఒక 2-3 పీసెస్ తర్వాత మనకి అటాచ్ చేస్తూ వచ్చారన్నమాట. ఓకే, ఇది టోటల్గా వెయిట్ ఎంత వస్తుంది? ఇది 250 గ్రామ్స్ వరకు వస్తుంది. 250 వరకు పడుతుందా? ఓకే, ఇది కావాలనుకుంటే ఇది ఇంకొంచెం లైట్ వెయిట్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చా? మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తే దానైనా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ లాంగ్ జెడ్ ఉందండి. ఇది చూద్దాం ఇప్పుడు. ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్తో ఇది యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది. కుందన్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ వస్తుంది. పైన మాత్రం వచ్చేసి మీకు లక్ష్మీ ఐడల్ వస్తుంది అనమాట. చుట్టూ కుందన్స్ వచ్చాయి. కాంబినేషన్. ఓకే, ఇది వెరీ ట్రెడిషనల్ మోడల్ చూస్తున్నాం. ఇంకొకటి యాంటిక్ పీస్ చూస్తున్నామండి. యాంటిక్లో ఈ డిజైన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కొంచెం ఒక బిందీ షేప్లో వచ్చింది కదా, అందులో మిడిల్లో లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది. మిడిల్లో లక్ష్మీదేవిని ఇచ్చి దానికైతే మనకి స్టోన్స్ ఏమేమి లేదు, చుట్టూ ఆర్చ్ లాగా డిజైన్ చేశారు. అందులో మాత్రం కంప్లీట్గా ఒక లతా ఫ్లవర్స్ టైప్లో డిజైన్ చేశారు. అందులో అన్ని రూబీ అలాగే ఎమరాల్డ్ ఈ రెండింటి కాంబినేషన్లో కుందన్స్ టైప్లో తీసుకున్నారు. అండ్ వైట్ కుందన్స్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే జస్ట్ ఒక రౌండ్ సర్కిల్స్ టైప్లో తీసుకుని చిన్న చిన్న డాట్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. రౌండ్ సర్కిల్స్ టైప్లో తీసుకున్నారు. ఆ చిన్న చిన్న డాట్స్లో ఒక 3 లైన్స్ తీసుకున్నారండి. ఒక 3 లైన్స్ తీసుకుని మనకి అది కూడా ఇలాగే కొంచెం చూస్తున్నట్లయితే కిందకు వచ్చేసరికి కొంచెం డిసెండింగ్ ఆర్డర్లో కొంచెం సైజ్ తగ్గుతూ వచ్చింది. కాకపోతే మిడిల్లో అక్కడక్కడ పీసెస్ యాడ్ చేశారు చూసారు. ఆ పీసెస్లో మాత్రం మనకి మళ్ళీ అగైన్ ఈ కుందన్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఆ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. జనరల్లీ మనం ఇలాంటి డిజైన్స్లో ఏదో ఒక డిజైన్ తీసుకుని కంప్లీట్గా అదే ఇస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ డిజైనర్ లుక్ వేరియేషన్ అదంతా కూడా తెలుస్తూ ఉంది. మనకి అక్కడక్కడ అంటే ఒక 3 సైడ్స్లో మాత్రం ఈ కుందన్ కాంబినేషన్ తీసుకొచ్చారన్నమాట. సో మిగతా అంతా కూడా చాలా రిచ్ లుక్ కనిపించేలాగా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు దీనికి కూడా మనకి సైడ్స్ని రింగ్స్ వచ్చాయి. ఇందాకలా చూసినట్లుగా క్లిప్స్ కాకుండా ఇందులో రింగ్స్ వచ్చాయి. సో ఇది ఎంత వెయిట్ పడుతుంది? ఇది 240 గ్రామ్స్ వరకు పడుతుంది. దీనికి మాత్రం చాలా పెద్ద జుమ్కీ వచ్చింది. అండ్ దీనికి కూడా పర్ల్ కాంబినేషన్ కూడా వచ్చింది. ఇందులో చూసినట్లయితే చిన్న మిడిల్లో అయితే సౌసీ పాల్ని డ్రాప్లెట్లు ఇచ్చారు. మిగతా ఏమేమి ఇక్కడ గోల్డెన్ బాల్స్తో పాటు కలిపిచ్చారు కదా, ఫ్రెష్ వాటర్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. ఓకే అండి, నైస్ వన్. ఇంకోటి చూద్దాం. ఓకే, జడల్లో ఇంకొక గ్రాండ్ కలెక్షన్ చూస్తున్నాం మనం. ఇది యాంటిక్లో వచ్చిన డిజైనా? ఇది సెమీ యాంటిక్ వస్తుంది. సెమీ యాంటిక్ వస్తుంది. వావ్, ఇందులో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఎలా అంటే స్టార్టింగ్లో చూడండి ఒక పెండెంట్ టైప్లో ఇచ్చారు. దీంట్లో చూసినట్లయితే ఎంబోజ్ అవుతూ డిజైన్ వచ్చింది. సో జనరల్గా పీకాక్స్ మనకి సైడ్ యాంగిల్ నుంచి కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి సెంటర్లో ఫ్రంట్ యాంగిల్లో కనిపిస్తుంది. దీంట్లో ఏమో రూబీ కాంబినేషన్ తీసుకున్నారు. దాని ఐ ప్లేస్లో అలాగే నోస్ ప్లేస్లో కూడా నోస్ నుంచి ఒక డ్రాప్లెట్స్ టైప్లో ఇచ్చారన్నమాట. దాంట్లో రూబీస్ తీసుకున్నారు. తర్వాత దీని సరౌండింగ్స్ డిజైన్ కూడా మనకి జాలీ వర్క్ వచ్చింది. అది కాకుండా టర్న్ అవుతూ డిఫరెంట్ డిజైన్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా డ్రాప్లెట్స్ టైప్లో ఇచ్చారు కదా, అందులో రూబీ అండ్ ఎమరాల్డ్. అలాగే కాకుండా మనకి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ కూడా డ్రాప్లెట్స్ టైప్లో తీసుకున్నారు. తర్వాత నుంచి ఈ డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ పీకాక్సే కనిపిస్తున్నాయి మనకి డిజైన్. ఈ పీకాక్స్ని 2 సైడ్స్ డిజైన్ చేస్తారు. ఈ కింద చూసినట్లయితే డిఫరెంట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి. అంటే రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. అందులో కొంచెం లైట్ కలర్స్ తీసుకున్నారు. సో గ్రీన్ కలర్ మనకి చాలా లైట్ కనిపిస్తుంది అందులో. తర్వాత మిడిల్లో మాత్రం ఒక రూబీ స్టోన్స్ని ఇచ్చారు. కింద మంచి జుమ్కీని ఇచ్చారు. ఈ జుమ్కీలో కూడా మనకి ఒక రౌండ్ మొత్తం సర్కిల్ మొత్తం కూడా రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో తీసుకుని కింద డ్రాప్లెట్స్ టైప్లో తీసుకున్నారు. ఆ డ్రాప్లెట్స్లో కూడా రూబీ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చి మిడిల్ నుంచి ఒక పెద్ద రూబీ బీడ్ని డ్రాప్లెట్ లాగా ఇచ్చి దాని మీద గోల్డెన్ క్యాప్ కూడా ఇచ్చారు. ఇది ఎంత పడుతుంది వెయిట్? ఇది 240 గ్రామ్స్ వస్తుంది. 240 గ్రామ్స్. ఓకే, 240 గ్రామ్స్కి ఇంత బ్యూటిఫుల్ జడ మనకి ఇక్కడ అవైలబుల్ ఉందండి. ఓకే, మనం ఇప్పటి వరకు లాంగ్ జడల్ని చూస్తూ ఉన్నాము. అవన్నీ మొత్తం అటాచ్ చేసిన సింగిల్ పీసెస్. మనం ఇలాంటివి కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే జడకి డైరెక్ట్గా దేనికి అదే అటాచ్ చేసుకుంటూ డిఫరెంట్ పీసెస్ని కూడా అటాచ్ చేస్తూ ఉంటారు. పెండెంట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. అది కాకుండా జడకి యూస్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా విడివిడిగా తీసుకుంటారండి లాకెట్స్ టైప్లోని. ఇక్కడ చాలా డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుంది. ఇందులో కొన్ని ట్రెండీ ఉంటాయి, మిగతా అని మనకి ఎక్కువ శాతం మాత్రం టెంపుల్ టైప్లోనే కనిపిస్తున్నాయి. యాంటిక్లోని టెంపుల్లోని తీసుకున్నారు. అయితే ట్రెండీ
హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా మీరు ఆర్డర్ని బట్టి డిఫరెంట్ స్టోన్స్లో అన్కట్స్లో ఎందులో అయినా కానీ ఆర్డర్ని బట్టి తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఈ మోడల్ చూద్దాం. ఇది కొంచెం సింపుల్గా ఉంది. ఇది కూడా లక్ష్మీ ఐడల్ మిడిల్లో వచ్చి మిగతా అంతా డిజైన్ వచ్చింది. రూబీ స్పిన్నల్స్ యూస్ చేశారు ఇందులో. అయితే ఈ పక్కన డిజైన్ చూసినట్లయితే లక్ష్మీదేవి ఐడల్ మనకి బిగ్ సైజులో ఉంది. బిగ్ సైజులో ఉండి తర్వాత రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్పిన్నల్స్ కొంచెం స్మాల్ సైజులో చాలా తక్కువనే యూస్ చేశారు. ఐడల్ ప్లేస్లో మాత్రం మనకి స్టోన్స్ అయితే ఏం రాలేదు ఈ డిజైన్లో చూసినట్లయితే. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ అంటే టెంపుల్ జ్యువెలరీలో కొంచెం వేరియేషన్స్ చూపిస్తారు కదా, అంటే కాపర్ కలర్కి దగ్గరలోకి డిజైన్ తీసుకున్నారు దీన్ని. కొంచెం బాగా టెంపుల్ లుక్ కనిపించడం కోసం 2 పీకాక్స్ వచ్చాయి అటు ఇటు. తర్వాత ఇందులో కూడా రూబీ స్పిన్నల్స్ వచ్చాయి, ఎమరాల్డ్ కూడా స్పిన్నల్స్ వచ్చాయండి. తర్వాత ఈ డిజైన్ చూసారా, అంటే హార్ట్ షేప్లో తీసుకున్నారు కాస్త డిఫరెంట్గా. కాకపోతే ఇది కూడా టెంపుల్ జ్యువెలరీనే, ఎందుకంటే ఇక్కడ మనకి మిడిల్లో కూడా చిన్న లక్ష్మీదేవి ఐడల్ని ఇచ్చారు. తర్వాత మిగతా అన్ని రూబీ స్పిన్నల్స్ని కొంచెం స్మాల్ సైజు బిగ్గర్ సైజ్ ఇలా తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది ఎంత ట్రెండీగా ఉందంటే ఇలాంటి జాయింట్స్ అంటే జడ వేసుకున్న తర్వాత దానికి చిన్న చిన్న జాయింట్స్ని మనం కొంచెం గ్యాప్ ఇస్తూ అంటే కొంచెం తక్కువ ఖర్చులో తీసుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి ఒక 4-5 పీసెస్ తీసుకున్నట్లయితే క్వైట్ ఇనఫ్. సో అలా ఇలాంటివి ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. అందులోనూ ఈ డిజైన్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మనకి అన్కట్స్లో ఇచ్చారు. ఇవి అన్కట్స్ అండ్ రూబీ కాంబినేషన్లో తీసుకున్నారు. అది కాకుండా దీనికి కూడా సౌసీ పర్ల్స్ని ఇచ్చారండి. దేనికైనా లాకెట్ లాగా అంటే పెండెంట్స్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజైన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ పీకాక్స్ ఇచ్చారు. 2 సైడ్స్ పీకాక్స్ ఇచ్చి ఇక్కడ నుంచి ఒక చుట్టూ కుందన్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత కింద మాత్రం డ్రాప్లెట్స్ లాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ పైది చూసినట్లయితే వెరీ బిగ్ ఐడల్ తీసుకున్నారు. లక్ష్మీదేవి ఐడల్ బిగ్ సైజులో తీసుకుని తర్వాత 2 స్పిన్నల్స్ ఇటు అటు యూజ్ చేశారు రూబీని. తర్వాత కింద మాత్రం ఎక్కువగా హ్యాంగింగ్స్ టైప్లో తీసుకున్నారండి. ఇవి డ్రాప్లెట్స్ టైప్లో ఒక 2 లైన్స్లో తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తున్నాం ఎంత డిఫరెంట్గా ఉందంటే ఇది మనకి లక్ష్మీదేవి ఐడల్తో పాటుగా పైన సర్పం వచ్చింది. ఆ సర్పం కూడా కాపర్ కలర్కి దగ్గరలో వచ్చినట్లుగానే డిజైన్ చేశారు. ఇందులో మనం కాంబినేషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెష్ వాటర్ ఫాల్స్తో పాటుగా చిన్న చిన్న రూబీ డ్రాప్లెట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది కూడా మనకి టెంపులే, కాకపోతే ఇందులో మనకి ఐడల్ మాత్రం ఏం రాలేదు. డిఫరెంట్గా డిజైన్ ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్లో మనకి మిడిల్లో ఒక రూబీ స్పిన్నల్ని ఇచ్చి పైన కూడా ఇంకొంచెం పెద్ద రూబీ స్పిన్నల్ని ఇచ్చి మిగతా అంతా కూడా కొంచెం తక్కువ రూబీ స్పిన్నల్స్ యూస్ చేశారు. కింద మాత్రం చాలా థిక్ లేయర్లో తీసుకున్నారు. డ్రాప్లెట్స్లా తీసుకున్న దాంట్లో చాలా థిక్ లేయర్లో తీసుకున్నారు. పెండెంట్స్ దాంట్లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. బట్ ఇందులో మనకి కొంచెం స్టోన్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండేలాంటివి తీసుకుంటున్నాం. ఇందులో కూడా మనకి యాంటిక్లో వచ్చాయండి. యాంటిక్ లుక్లోనే చాలా డిఫరెంట్గా తీసుకున్నారు డిజైన్. అయితే మిడిల్లో చూసినట్లయితే కొంచెం డీప్ ఫినిషింగ్తో ఇచ్చారు. మిడిల్లో ఒక పెద్ద రూబీ స్పిన్నల్ని యూస్ చేశారు. తర్వాత ఇవన్నీ కుందన్స్ వచ్చాయి, మనకి వైట్ కుందన్స్ వచ్చాయి, ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ పీకాక్స్ కూడా వచ్చాయి. ఇందులో పైన చూసినట్లయితే గోల్డెన్ బాల్ని స్టిక్ చేశారు. తర్వాత కింద కూడా మనకి చూస్తున్నాం కదా, ఈ కింద కూడా బాల్స్ని గోల్డెన్ బాల్స్ని ఇది డ్రాప్లెట్స్లా కాదండి ఫిక్సింగే వచ్చాయి, ఫిక్స్ అయ్యే ఉన్నాయి. ఈ మోడల్ అంతా కొంచెం స్టిఫ్గా ఒక లాకెట్ లాగే ఇచ్చారు. సింగిల్గా ఒక్కటి పెట్టుకున్నా కానీ చాలా హెవీ లుక్ కనిపించేలాగా డిజైన్ తీసుకున్నారు దీన్ని. ఇందులోనే ఇంకొంచెం లైట్ వెయిట్లో ప్రిఫర్ చేయాలనుకుంటే ఆర్డర్ ప్రకారం మనకి చేసిస్తారు. ఇలాంటి డిజైన్ ఇంకోటి చూసినట్లయితే యాంటిక్లో ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది మనకి. మిడిల్ కొంచెం చిన్న సైజ్ తీసుకున్నారు. అయితే ఇందులో కూడా మిడిల్లో ఒక ఐడల్ వచ్చింది, అది కూడా డీప్ యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. తర్వాత దీనికి చుట్టూ కుందన్స్ తీసుకున్నారు. ఇది అన్కట్సా కుందన్సేనా? ఓకే, కుందన్స్ తీసుకున్నారు. కుందన్స్ తీసుకుని తర్వాత ఇక్కడ అక్కడక్కడ రూబీ స్పిన్నల్స్ని యూస్ చేశారండి. ఒక 3 రూబీ స్పిన్నల్స్ని యూస్ చేసి కింద చూస్తున్నాం కదా సౌసీ పర్ల్స్ని డ్రాప్లెట్స్ లాగే ఇచ్చారు. ఇది కొంచెం మనకి అంటే ట్రెడిషనల్ లుక్ ఇస్తూనే అట్ ది సేమ్ టైం మంచి ట్రెండీ లుక్ ఇస్తుంది, అంటే కొంచెం మోడ్రన్గా కూడా ఉంటుంది ఇలాంటివి యూస్ చేసినట్లయితే. ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ మంచి మోడ్రన్ లుక్ కనిపించేలాగే ఇంకొకటి చూస్తున్నాం. ఇది కూడా మనం ఓకే టోటల్ సీజెడ్ కాంబినేషన్లో వచ్చి మిడిల్లో ఒక స్క్వేర్ ఓవెల్ షేప్లో ఉంది, ఒక రూబీ స్టోన్ వచ్చింది. తర్వాత దీనికి కింద చూస్తే ఇక్కడ సౌసీ పాల్ని ఒకే దాన్ని డ్రాప్లెట్ లాగే ఇచ్చారు. దానికి చుట్టూ పైన క్యాప్ లాగా వచ్చింది, ఆ క్యాప్లా వచ్చిన దాని మీద కూడా సీజర్స్తో ఇచ్చారు, సీజర్స్ని ఇచ్చారు. ఈ పక్కన చూస్తున్నాం కదా, ఇది కూడా అలాంటి కాంబినేషన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే రూబీ ప్లస్లో మనకి ఎమరాల్డ్ ఇచ్చారు. అయితే డిజైన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. దీనికి మిడిల్లో ఫ్లవర్ లాగే ఇచ్చి అంటే చిన్న చిన్న పెటల్స్ టైప్లో రౌండ్ సర్కిల్లో వచ్చింది. దానిపైన కూడా ఒక లోటస్ టైప్ ఫ్లవర్లో వచ్చి లీవ్స్ వచ్చాయి, అన్ని డిజైన్ వచ్చింది ఇందులో. తర్వాత కింద సౌసీ పాల్స్ని డ్రాప్లెట్స్లో 3 ప్లేసెస్లో ఇచ్చారు. దీనికి ఒకటే చూసాము, ఇక్కడేమో 3 ఇచ్చారు మనకి. ఈ పక్కన
పక్కన చూస్తున్నాం కదా, ఇది కూడా సీజెడ్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా ఫ్లవర్ టైప్ డిజైన్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ టైప్ డిజైన్ తీసుకుని దీంట్లో కంప్లీట్గా మనకి సీజెడ్ కాంబినేషన్స్తో వస్తూ మిడిల్లో మాత్రం మనకి స్టోన్స్ని వేరేగా అంటే కలర్ ప్రిఫరెన్స్ని బట్టి ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ రూబీ ఇచ్చారు. మళ్ళీ అగైన్ మనకి కొంచెం బిగ్ స్టోన్ తీసుకున్నారు. దీనికి డ్రాప్లెట్స్లా తీసుకున్నట్లయితే ఈ డ్రాప్లెట్స్లా వచ్చిన దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి, డిఫరెంట్ కలర్స్ తీసుకుంటారు. ఇందులో చూసినట్లయితే సౌసీ పాల్ వచ్చింది, అలాగే ఎమ్రాల్డ్ కూడా బీడ్స్ వచ్చాయండి డ్రాప్లెట్స్ లాగా. నైస్ కదా, చాలా క్యూట్గా ఉన్నాయి ఈ డిజైన్స్. తర్వాత ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ అగైన్ మనకి యాంటిక్లో చూస్తున్నాం. కొంచెం ఎంబోజ్ అవుతూ డిజైన్ వచ్చింది, ప్లెయిన్లో కాకుండా ఎంబోజ్ చేస్తూ డిజైన్ వస్తే ఇది కూడా కొంచెం సాలిడ్గా వచ్చింది మనకి వర్క్ కూడా. తర్వాత దీంట్లో ఐడల్ వచ్చింది, దాని చుట్టూ ఒక ఆర్చ్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఈ చుట్టూ సర్కిల్లో అవుటర్ లైన్ అంతా కూడా స్టోన్స్ ఫిల్ చేశారు. ఆ స్టోన్స్ కూడా ఎలా వచ్చాయంటే మనకి ఒక డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ డీప్ యాంటిక్లో తీసుకున్నారు. అది కాకుండా కుందన్ కాంబినేషన్ ఉంది, అంతేకాకుండా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఈ కింద చూసినట్లయితే సౌసీ పాల్స్ చూసారా, మొత్తం హాఫ్ సర్కిల్లో డిజైన్ చేశారు. అవన్నీ కూడా డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూద్దాం. ఇది కొంచెం స్మాల్ సైజులో ఉంది. అయితే మనం ఇందాక చూసినట్లుగా స్టోన్స్లోనే వచ్చింది ఇది. ఈ స్టోన్స్లో అన్ని సీజెట్సే వచ్చాయి. మిడిల్లో మాత్రం ఒక కుందన్ వచ్చింది, బిందీ టైప్ షేప్లో వచ్చింది. కింద చూస్తున్నాం కదా, ఇక్కడ రూబీస్ 2 సైడ్స్లో ఇచ్చి మిడిల్లో సౌసీ పాల్ని డ్రాప్లెట్లే ఇచ్చారు. ఆ డ్రాప్లెట్స్లో ఇచ్చిన దాని మీద కూడా మనకి క్యాప్ లాగా వచ్చి దాంట్లో కూడా స్టోన్స్ వచ్చాయండి. ఈ డిజైన్ తీసుకున్నట్లయితే మనకి అన్ని లీవ్స్ టైప్లో డిజైన్ తీసుకుని జస్ట్ ఒక టర్న్స్ తీసుకుంటూ చాలా ట్రెండీ డిజైన్ అనమాట. ఇది కంప్లీట్గా స్పిన్నర్స్తో వచ్చిన డిజైన్ అండి. కుందన్స్ వచ్చాయి, స్పిన్నర్స్ వచ్చాయి ఇందులో. ఈ డిజైన్ తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్లో చూసినట్లయితే సౌసీ పాల్ని ఇచ్చారు, ఒక ఫిక్స్ చేసి సౌసీ పాల్ని ఇచ్చి తర్వాత మిగతా అంతా ఒక సర్కిల్ టైప్ డిజైన్ తీసుకున్నారు. ఆ డిజైన్లో అన్నీ మనకి ఆల్టర్నేట్గా అంటే ఫస్ట్ గ్రీన్ కలర్, తర్వాత ఏమో వైట్, తర్వాత స్పిన్నల్స్ రూబీ స్పిన్నల్స్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అగైన్ వైట్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది. అయితే ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకి కొన్ని రౌండ్ షేప్లో ఉన్నవి తీసుకున్నారు, కొన్ని ఏమో చూసినట్లయితే ఓకే ఓవెల్ షేప్లో తీసుకున్నారు కుందన్స్. కింద లైన్ అంతా కూడా ఇందులో కూడా ఇచ్చారు డ్రాప్లెట్స్. ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి, అలాగే సౌసీ పాల్స్ కూడా కొంచెం స్మాల్ సైజులో వచ్చాయి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే సాయి గారు, మీ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ జడల్లోని డిజైన్స్ని మాకు ప్రేక్షకులకి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఈరోజు మనం దసరా నవరాత్రుల స్పెషల్గా సోమాజిగూడలో ఉన్న సీమా సిల్క్స్ అండ్ జ్యువెల్స్లో బ్యూటిఫుల్ జర్నీలు చూసాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి రేపు మరో డిఫరెంట్ ఐటెంతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆభరణం. అంటిల్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.